అయితే ఇవాళ అయితే జూ పార్క్ వచ్చినాం అనమాట. మా చిన్న ఉరుకుతున్నది, మా మామగాడు ఇంక పని బాటు ఉండదు అనమాట. వారానికి ఒకసారి ఫోన్ చేసి రారా 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 అని గుద్దలం చేస్తూనే ఉంటాడు. జూ పార్క్లో ఏమేమి స్పీషీస్ ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం అనేది ఇవాళ చూద్దాం అనమాట. చూడండి, ఎండ్ వరకు చూడండి. మా చిన్న అయితే దుంకుతుంది ఈ పిల్లలను చూసి. చిన్ని దా 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 దా. అయితే జూ పార్క్ ఉన్నాము ఇప్పుడైతే. ప్రజెంట్ మనం పోదాం లోపలికి. ఎంట్రీ అయితే ఇప్పుడే ఇచ్చినాము అనమాట. మొత్తం మన టికెట్ల కోసం లైన్ ఉండే, పార్కింగ్ దొరకక రోడ్ మీదే పెట్టి పాడేసిన నా బండిని. పాపం అది ఇప్పుడు ఏ హాలత్ ఉన్నదో తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ ముంగల పోతే పిట్టలయ్య అవన్నీ ఉన్నాయి, చూసుకున్నాం పిట్టలయ్య అవన్నీ. దుక్కు 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 దుక్కు. అయితే ముంగల ఫౌంటైన్ అయితే బాగా పెట్టినారనమాట మంచిగా. ఇప్పుడైతే మనం పిట్టల దూనికి పోదాం. పిట్టలు ఈడైతే మనం ఫస్ట్ పిట్టలు అన్నాం కదా, పిట్టలు కాదు. ఫస్ట్ నాకైతే ఇది క్రొకడైల్ కనిపించింది, క్రొకడైల్ని తీస్తున్నా. బయటికి దేనికొస్తే ఏముంది, కాలు పట్టుకొని చూస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి, ఇది మన స్వీట్ అన్నమాట. కనిపిస్తుందా మీకు? అక్కడ ఉన్నది చూడండి, రైట్. ఇది వాటర్ కాంప్లెక్స్ అన్నమాట. పోతుంది నీళ్ళల్లో స్విమ్ చేసుకుంటా. క్యూట్ ఉంటాయి కదా ఇవి. ఎటు పోయింది? ఆడ రాయి దగ్గర ఉన్నది చూడండి. పిట్టలు నీకు వస్తున్నాం కదా. ఏం పిట్టలు ఉన్నాయి? ఇలా రామచిలుకలు ఉన్నాయి. చిన్న కరా చిన్ని ట్రైన్ ట్రైన్ అయితే పోతుంది. మా చిన్ని చూస్తుంది ట్రైన్ పోతుంటే. రామచిలుకలు అవన్నీ. అయితే మా చిన్న అయితే లిటర్ ఉరుకుతూనే ఉన్నది ముంగల. ఎవరికి ఇంటనే లేదు ఇవాళ. పరుగు ఉరుకుతూనే ఉన్నది. ఏదో తెలిసిందని లేక 10 సార్లు వచ్చినా నేను జూపార్కి. అందరికంటే ముందు నేనే పోతా అన్నట్టు ఉరుకుతుంది. స్మాల్ బర్డ్స్ అంట. ఎక్కడ కనిపిస్తలు. అక్కడ ఉన్నది బర్డ్. అంత క్లారిటీగా వస్తలేదురా. రెప్టైల్స్ ఉంటాయా? ఉండయా రెప్టైల్ అని బెటర్ కానీ. అవునా? अरे यहाँ सो रहा हो नहीं? अरे यहाँ सामने इधर आ చూస్తున్నావా చిన్ని? చూడు మంచిగా చూడు. చెట్టు కాడ ఉంది ఈడ. ఇగో ఈడ చెట్టు కాడ రెప్టైల్స్. క్రొకడైల్ డెన్. అరే ఏమన్నా కనిపిస్తున్నాయి ఇంకా? ఇక్కడ ఉన్నాయి కదరా.
క్రొకడైల్ డెన్, అలిగేటర్, మామ నడుగు నన్ను అడుగుతాయి క్రొకడైల్. చాలా ఉన్నాయి అయితే క్రొకడైల్స్ ఆడ ఈడ అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. కింద నుంచి కనిపించలే, ఇప్పుడు మీకేం చూస్తే కనిపిస్తున్నాయి క్లారిటీగా. ఓ ఈడైతే పెద్ద పెద్దగా ఉన్నాయి. దాని తల్లి వాటికంటే ఇవే పెద్దగా ఉన్నాయి. వాటి తల్లిలే ఇవి. బా వస్తుండేరయ్యా ఈడైతే క్రొకడైల్స్. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి మినిమం 6 feet ఉంటాయి. దాని తల్లి, దాని పిల్లలు, దాని కుటుంబం అంతా ఇన్నే ఉన్నాయి. ఇప్పుడే స్నాక్స్ కంప్లీట్ చేసుకొని పోతున్నాం మళ్ళా జర్నీకి. పిట్టల్ని అవన్నీ దానికే. మా చిన్న అయితే థమ్స్అప్ తాగుతుంది. సమోసా తిన అంటే తినలేదు, ఇంటికి ఇచ్చింది మా ఈడే తినేసింది దీని సమోసా కూడా. అయితే ఏమంటారు ఇప్పుడు నెక్స్ట్ ఎలిఫెంట్స్ని మళ్ళా ఇంకేమేమి ఉంటాయి అవన్నీ చూద్దాము. చూస్తూనే ఉండరు. వీకెండ్ రా అయ్యా, జూ పార్క్కి ప్రశాంతంగా జంతువుల్ని చూద్దామని వస్తే మొట్ట పబ్లిక్ని చూడాల్సి వస్తున్నది. ఇంతగానం పబ్లికా? సండేనా లేకపోతే ఫండేనా ఏంది ఇది? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు దుప్పిలు, జింకలు అన్నీ ఉన్నాయన్నమాట. మేస్తున్నాయి మంచిగా. మొత్తం చాలా దుప్పిలు అవన్నీ ఉన్నాయి. కనిపిస్తున్నాయి దుప్పిలు అవన్నీ. అక్కడ కూడా ఉంటాయి కానీ ఆ లాస్ట్ వరకు మనం పోలేం కానీ. సో కనిపిస్తున్నాయా? మా చిన్న ఏమో ఆవు అంటుంది. ఏంది అవి? ఏంటివి అవి? ఆవులా? అంటే ఏంటిది తల్లి? అమ్మ సిగ్గుపడుతుంది కెమెరాను చూసి. దుప్పిలు అయితే ఉన్నాయి, దుప్పిలు, జింకలు. చలో నెక్స్ట్ ఇంకా వేరే దున్నికే పోదాం. అయితే ఇప్పుడు జిరాఫీ దున్నికే పోదాము. జిరాఫీ అయితే వస్తుంది మన సైడే, పబ్లిక్ సైడ్. వ్యూ చూద్దాము. జిరాఫీ జిరాఫీ కనిపిస్తుందా? జిరాఫీ జిరాఫీ మెల్ల మెల్ల. జిరాఫీ అయితే అటు ఇటు తిరుగుతుంది. ఒకటే ఉంది కనిపిస్తుందా మీకు? జిరాఫీ ఒకటే ఉంది, సింగిల్గా తిరుగుతూ ఉంది అటు ఇటు ఇటు అటు. నువ్వు ఆమె ఆమె పెడితే వస్తుంది. మన సైడే వస్తుంది ఇప్పుడు జిరాఫీ. ఏ మా చిన్న అయితే ఇగో, ఏ చిన్న చూడే వస్తుంది వచ్చింది వచ్చింది జిరాఫీ వచ్చింది 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 వచ్చింది. తింటుంది ఫుడ్ అయితే. దాని ఫుడ్ వేసినారు, ఏం వేసారో తెలియదు. వంగ అయితే తింటుంది. అది మెడ ఉంచి. మా చిన్న అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నది. చూడు 1 2 3 ఇక చూడు. వాళ్ళైతే ఫుల్ కామెడీ చేస్తారు. సారీ. ఓకే చలో టాటా బాయ్ బాయ్. జిరాఫీ ఇస్ దేర్ బ్యాక్ సైడ్. కనిపిస్తలేదు. చిన్న మావాడైతే ట్రాక్ మీద నడుస్తుంది అంటే ఓ ట్రాక్ మీద జారుకుంటే నడుస్తుంది. దీని సోకులేదో తెలియదు కానీ అన్ని ప్రతి దాంట్లో ప్రతిదీ నేను చేసింది నేను చేస్తాను ఆడుతుంది. మెల్ల 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 మెల్ల.
అయితే జిరాఫీ అయితే బాగానే ఉన్నది, దాని కలరు అంతా కిరాకు ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఈడ దుప్పిలు అయితే బాగున్నాయి అన్నమాట. జూ పార్క్లో దుప్పిలు తప్ప ఇంకేం కనిపిస్తలేవు నాకు, ఎందుకంటే దుప్పిలు చాలా ఉన్నాయి. ఈడ ఫుల్ దుప్పిలు ఉన్నాయి. ఈడైతే జింక్ అయితే కనిపిస్తుంది, డీర్ దగ్గరికి అయితే పోదాం మనం ఒకసారి. డీర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఒకటి ఉంది, చాలా పెద్దగా ఉన్నాయి డీర్స్. అక్కడ ఒకటి పడుకుంది, ఈడ 2 ఉన్నాయి. డియర్ ఉంది, దుప్పి ఉంది. ఆడ ఇంకోటి చిన్న పిల్లలు ఉన్నాయి. చిన్న అదేంది తెలియదంట, మా పండు అయితే తెలియదు అని చెప్తుంది. ఇవో అమెరికన్ బిసన్ అని పెట్టిర్రు, బిసన్ లేనేలేదు ఇక్కడ. చలో కూడా డీర్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయా, కేవ్స్ లాగా కట్టినారు దీన్ని మంచిగా. అక్కడ షెడ్లో ఒక డీర్ కనిపిస్తుంది. సో 2 డీర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏముంది, హిమాలయన్ గోరల్ అంట వాటి పేర్లు. అక్కడ ఉన్నాయి చూసినారా, అవే హిమాలయన్ గోరల్స్ అంట. ఈడ చిన్న జింకలు ఉన్నాయని చెప్పి మావాడు పట్టుకోవద్దు మా చిన్ననైతే. ఈడ బాగానే ఉన్నాయి అన్నమాట జింకలు. మన ఇండియన్ ఏందా ముంగల బోర్డు ఉంటుంది చూద్దాము. బాగున్నాయి ఈడైతే, చాలా బాగున్నాయి జింకలు. డీర్స్ ఉన్నాయి, చాలా డీర్స్ ఉన్నాయి ఈడ. లోపల పాము పెంచుతున్నట్టు పెంచుతారు జింకలు అని. ఈడ బాగున్నది. వాటి కొమ్ములు అయితే చాలా షార్ప్ ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి ఆడ. మా పొట్టి అయితే ఉరుకుతూనే ఉన్నది, ఎవరికి ఇంటనే లేదు. పొట్టి కరావే, అక్కడ కాదు ఇక్కడ. నెక్స్ట్ ఏడుకోవాలని ఏం ప్లాన్ లేదు. జూ పార్క్ అయిపోయిన తర్వాత ఏడుకోవాలి ఏంది అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే ముఖమంతా గలీజ్గా అనిపిస్తుంది. ఎండలో తిరిగి నేనే డ్రైవింగ్ చేయాలి, మావాడు వెనకాల కూర్చుంటాడు. ఖాళీ పందిలాక కూర్చున్నాడు, ఒకటే తెలుసు మావానికి. బండి నడపరా అంటే నడపడు. ఈ పొట్టిదాన్ని వేసుకొని తిరగాలన్నమాట. ఈ పొట్టి పెద్ద టార్చర్ పెట్టేస్తాడు మా ఇద్దరికి. ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ అంటే చాక్లెట్ కావాలి, ఏదంటే అది అడుగుతూనే ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాదు. ఇలా అయ్యో బ్యాంక్ మెయింటైన్ చేయాలి దీనికోసం. చిన్న ఏడుకోతున్నావు, ఇది ఉడుతూనే ఉన్నది పటాల పోటీ. ఏడుకోతున్నావమ్మా, ఇగో ఓయ్ ఏడుకోతున్నావే, పడతావు గుంత. ఏమో ఉన్నాయి ఈడ కూడా చూద్దాం, కవర్ చేసేసుకుందాం. శ్రీ జోగు రమణ అంట, బ్లాక్ బక్. మొత్తం జూ పార్క్ మొత్తం జింకలో ఉన్నాయి అన్నమాట, ఇంకేం లేవు. బోచ్చు ఏం చేస్తాం, మా వాళ్ళు ఆడ పోతురు, నేను ఈడ పోతున్నా. ఇంకా ఈడేమున్నాయి ఏం కనిపిస్తలేవు ఆడ అన్నమాట. ఫోన్లో క్లారిటీ రాకపోతే తిట్టుకోకూరి. జీబ్రాస్ అయితే ఉన్నాయి ఈడ. అక్కడ ఒక జీబ్రా, జిరాఫీ కాదురా భయ్యా, జీబ్రా. అది జీబ్రాస్ అయితే 2 ఉన్నాయన్నమాట. అక్కడ ఒకటి ఉంది, ముందు పోతే కనిపిస్తుంది. 2 జీబ్రాస్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ ఒకటి కనిపిస్తుందా మీకు? 2 జీబ్రాస్ అవుతున్నాయి. మా పొట్టిది అయితే తెగ చూసేస్తుంది. డాడీ చూడు అంటుంది. 2 జీబ్రాస్ అయితే ఇక్కడ వస్తున్నాయి, బాగున్నాయి. 2 కలర్ఫుల్ కనిపించిందా? సో నెక్స్ట్ అయితే జీబ్రాస్ నుంచి అయితే పోతున్నాం అన్నమాట. ఇప్పుడు ముందుకు పోదాము. ముందు ఏమేమి ఉన్నాయి ఆడ, కేజీలో పిట్టలు అవన్నీ ఉన్నాయి, ఆడిపోదాం. పెద్ద కేజీ ఉంది, వాళ్ళు ఏముంటే చూద్దాం.
నేను ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో నేను నా ఫ్రెండ్ సాగర్ ఇద్దరం కలిసి వచ్చినాము. సెకండ్ టైం వీళ్ళతో రావడం జూ పార్క్కి. మా చిన్న అయితే టైగర్ అయితే అడుగుతున్నారు టైగర్ ఏది అని. ఏడుందే టైగర్? ఏడుందే టైగర్ చెప్పే. కనిపిస్తలేదు టైగర్. అయితే ఏమంటారు ఇప్పుడు నెక్స్ట్ ఈ పిట్టల్ని చూసిన తర్వాత సీదా లయన్ని చూసి ఆ ఎలిఫెంట్ని చూసి వద్దామన్నమాట. టైం కూడా అయిపోతున్నది, జల్దీ పోవాలి, నడవాలి, లేకపోతే కాని పని. ఏంది డాడీ ఏంది మళ్ళీ చెప్పు? టైగర్ అంట. టైగర్ లేదు. ఏ బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. బర్డ్స్ కనిపిస్తున్నాయా? బర్డ్స్ ఓకే. ఏం బర్డ్స్ ఇవి మాకు తెలియదు. కొంగలంట మాడు, కొంగలు అంటుండు. కొంగలు అంటుడు. సో వాటర్లు అవుతున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి, కలర్ఫుల్గా. ఆడ పికాక్ కూడా ఉన్నది చూడండి మీరు. నెమలిని చూసినావా? పోమా నడు. ఓకే బేటా. ఇక్కడ పక్షులు ఉన్నాయి, పికాక్ కూడా ఉందిరా. పికాక్ కనిపిస్తుందా మీకు? मौसम बना रहा है. ఇదే అంటే మరి ఇంకేది ఇదే పికాక్ అంటే మన బయట చూడు మా చిన్న ఉరుకుతుంది, ఈడైతే పట్టుకోలేకపోతున్నాడు. పట్టుకోరా, పోరా, అరే ఉరుకురా, పట్టుకోరా. అయిపోయింది, ఇది 4 అవుతుంది ఆల్రెడీ. తొందరగా పోవాలి, ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఇప్పుడైతే మేము ఇంకా లయన్ని చూడలే, ఎలిఫెంట్స్ని చూడలే. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెద్ద కొంగల దగ్గరకు వచ్చినాము. ఇవేం పక్షులో తెలియదు కానీ పెద్ద ఉన్నాయి. ఇవి వేసేస్తేలే. బాతులు, హంసలు ఉన్నాయి, స్వాన్స్, హంసలు అయితే ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి హంసలు రెడీగా. చలో నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాము. బాగున్నాయి, కింద బాతులు, ఆడబాతులు, హంసలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆస్ట్రిచ్ దేని దగ్గర అయితే ఉన్నాము. ఆడ ఒకటి ఉంది ఆస్ట్రిచ్, చూపిస్తాను మీకు. ఒక ఆస్ట్రిచ్ ఉంది ఆడ.
కనిపిస్తుందా? మూవ్ అవుతుంది. అలా లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఆడైతే నడుచుకుంటూ పోతుంది ఆస్ట్రిచ్. ఇంతకుముందు కనిపించలేగా, ఇప్పుడు కనిపిస్తుంది. ఆడ మినీ ఆస్ట్రిచ్ అయితే ఉంది, చిన్నది ఆస్ట్రిచ్ పిల్ల. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం రైనోసారస్ చూడడానికి పోదాము. రైనోసారస్ ఏడుందంటే ఆడుంది, ముందుంది రైనోసారస్. పదండి వెళ్దాం రైనోసారస్ చూడడానికి. రైనోసారస్ గ్రేటర్ 1 అక్కడ ఉంది కదా రైనోసారస్. దాని ముక్క అనేది, దంతం అనేది లేదన్నమాట రైనోసారస్కి, తీసేసినారు. ఎందుకంటే రైనోసారస్ ఇక్కడ చూస్తుంది. చలో మా చిన్ని కూడా లేచి చూస్తున్నది. చిన్నదా పోదాం, దా ముందుకు పోదాం, దా 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 రావే. అయితే అడవి దున్నాను చూడడానికి పోదాము. ఆడ తిరుగుతూ ఉన్నది అక్కడిక్కడ. సో పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, ఏం చూడాలనిపిస్తలేదు. ఆడొకటి అడవి దున్నా అనుకున్నా కానీ అది కూడా రైనోసారసే, కాకపోతే అది చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది రైనోసారస్. గ్రేటర్ ఆడ్ అదే కానీ ఖడ్గమృగం. సో ఆడుంది కదా, చాలా పెద్దగా ఉంది. అది కనిపిస్తుందా మీకు? చాలా పెద్దగా ఉంది, చూడే మస్తు పెద్దగా ఉంది. అగో రైనోసారస్ చాలా పెద్దది. ఇది ఏజ్లో ఎక్కువ ఉంది అనుకుంటా, ఏజ్లో కూడా చాలా పెద్దది అది. ఎందుకంటే దాని షీల్డ్ చూడవచ్చు మనము. దాని షీల్డ్ మొత్తం చాలా ఇది ఉంది. దాని ముందుకు పోతే లేపి ఆడదింకుతుంది అది. చలో గోయింగ్ టు నెక్స్ట్. పోదాం నాడు. మా వాళ్ళకి నడవలేక యాస్టకు వస్తుంది ఇద్దరికి, తండ్రి బిడ్డలకి ఇద్దరికి. ఇద్దరు మొత్తం ఇదైతే యాక్టివ్ ఉంది కానీ మావాడే టిమ్ 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 పోతాడు. ఎగబడి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు మనం కూడా పోయి చూద్దాము. బాయ్. చలో ఇక్కడ ఏముంది, ఏం కనిపిస్తుంది భయా? అదే చూస్తున్నా, ఏడ కనిపిస్తలేదు, ఏడుందా అని చూస్తున్నా. ఏంటిది? ఏముందిరా? లయన్ పండు లయనే. జూ పార్క్ కింగ్ వచ్చేసింది. లయన్ అయితే మనం చూసుకోవచ్చు. లోపలికి పోయిందిరా. రే మిస్ అయిపోయినాం రా. లయన్ అయితే కేవ్లోకి వెళ్ళిపోయింది. వచ్చేవారు కదా, దురదృష్టం అయిపోయాం మనం. మళ్ళీ బయటకు వచ్చింది కేవ్ల నుంచి. అది వస్తుంది పోతుంది, లోపలికి వస్తుంది పోతుంది. ఇంకోటి అయితే చూద్దాం మనం నెక్స్ట్. మావాడైతే జూనికి పోతుండు మా పొట్టిదాన్ని వేసుకొని. సో ఇది ఇటు వస్తుందా అటు వస్తుందా చూడాలి. లయన్ కేవ్ అయితే బాగుంది కానీ ఆహా ఇటు వచ్చేసింది అది.
తినొచ్చురా చిన్ని లయన్ అట్టే పోతుంది అది. ఇటు వస్తుంది రా అది. అరే కిందికి వెళ్ళి అట్లా పడి ఇట్లా వస్తుంది అది.